వెల్కమ్ టు రాజ్ న్యూస్. మొన్న కన్వెన్షన్, నిన్న రామ్నగర్, నేడు గగన్ పహాడ్, ఇలా నగరంలో చెరువులు, కబ్జాలు, ఎఫ్టీఎల్ పరిధుల్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులకు సంబంధించి అక్రమ నిర్మాణాలకు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చి అనంతరం చర్యలు చేపడుతున్నారు. అక్రమ కట్టడాలపై స్థానికుల ఫిర్యాదుపైన వెంటనే స్పందిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని అడిక్మెట్ డివిజన్ రామ్నగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు శుక్రవారం కూల్చేశారు. కమిషనర్ రంగనాథ్ 2 రోజుల క్రితం వీటిని పరిశీలించగా ఆయన ఆదేశాలతో వచ్చిన నివేదిక మేరకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జుళిపిస్తోంది. గగన్ పహాడ్లో అక్రమ కట్టడాలను కూల్చేశారు. గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. భారీ బందోబస్తు మధ్య అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించారు. కూల్చివేతల సమయంలో ఎవరినీ అనుమతించలేదు. చెరువు మొత్తం విస్తీర్ణం 34 ఎకరాలు కాగా ఇందులో 3 ఎకరాలు కబ్జా చేసి గోడౌన్లో నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 15 ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా యంత్రాంగం తొలగిస్తోంది. మొత్తం 13 అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు ఇప్పటి వరకు 2 నిర్మాణాలను కూల్చేశారు. భారీ వర్షంలోనూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు అమీన్పూర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం పర్యటించి పలు చెరువులను పరిశీలించనున్నారు. వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీలో నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించనున్నారు. ఈ క్రమంలోనే స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2021 నుండి సెమీ డెమాలిషన్లో ఉందన్న. ఇది కిందికి నాలా లైన్ ఉందని చెప్పేసి మేము సెవెరల్ డిపార్ట్మెంట్స్ అందరికీ కంప్లైంట్ చేస్తూ వచ్చాము. డెమాలిష్ కొంచెం చేసి వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమనంటే మేము కంప్లీట్ చేసామని చెప్పేసి అంటున్నారు. నాలా వాళ్ళని అడిగితేనేమో మాకు డెమాలిష్ తీసి మొత్తం క్లియర్ చేస్తేనే మేము చేస్తామని చెప్పేసి అన్నారు. మొత్తానికి అలా జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ ముగ్గురు కలిసి మమ్మల్ని ఒక ఫుట్బాల్ లాగా ఆడుకున్నారు. ఈ హైడ్రా ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో, రేవంత్ రెడ్డి గారి టీము ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తారో అప్పుడు మేము వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే జాయింట్ యాక్షన్ కమిటీ వీళ్ళకు 16th రోజే యాక్షన్ ఇచ్చిండ్రు, డెమాలిష్ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే నాలా పైన వీళ్ళు ఎంక్రోచ్మెంట్ చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినని చెప్పేసి. అయితే 16th ఇచ్చినప్పటికీ వీళ్ళు డెమాలిష్ చేయకుండా అట్లే ఆపేసిండ్రు. పైన హైడ్రా టీం వాళ్ళకి ఏం చెప్పారంటే మేము చేసేసినామని చెప్పేసి పాత క్లిప్పింగ్స్, ఫోటోస్ చూపించేసి మిస్లీడ్ చేసిండ్రు వాళ్ళని. అదే విషయాన్ని మళ్ళీ రంగన్న సార్కి ఒక పర్సనల్ టైం తీసుకొని మేము చెప్తే సార్ చూసిండు, విజిట్ చేస్తా అని చెప్పేసి అన్నారు. మొన్న విజిట్ చేశారు, పర్సనల్ చూసి ఎవరైతే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఆ ప్రభుత్వ అధికారులు అందరినీ కొంచెం మందలించి వాళ్ళపైన క్రిమినల్ కేసు తీసుకుంటాను ఒకవేళ ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే. సార్ విజిట్ చేసి టూ డేస్లో వాళ్ళకి టైం ఇచ్చారు. 2 డేస్లో ఇప్పుడు తీసేయండి అని చెప్పేసి. ఇప్పుడు హైడ్రా టీమే స్వయంగా వచ్చి అన్నీ నేలమట్టం చేస్తుంది ఇప్పటికైతే. మొత్తంగా అయితే జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే మాత్రం ఇటు ఎక్కడైతే చెరువులు, నాలాలు, కుంటలు బఫర్ జోన్లో కావచ్చు, ఎఫ్టీఎల్లో కావచ్చు, ఈ ప్రాంతాలలో ఎక్కడైతే ఉన్నాయో ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ప్రతి చోటుకు ఆయన వెళుతున్నారు. ఆయన అక్కడికి వెళ్ళటమే కాకుండా అక్కడ పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా అక్కడ గతంలో ఉన్నటువంటి ఆ మ్యాప్ ప్రకారం కావచ్చు, అక్కడ ఏమున్నాయి, నిజంగా అక్కడ ఎఫ్టీఎల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం ఆయన పరిశీలిస్తున్నట్లుగానే తెలుస్తుంది. మొత్తంగా పరిశీలనలో అవన్నీ కూడా అక్రమం అని తేలితే మాత్రం వెంటనే హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజర్లు అయితే అక్కడికి చేరుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మొన్న చూస్తే కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, నిన్న రామ్నగర్లో ఉన్నటువంటి కూల్చివేతలు కావచ్చు, మణిమ బస్తీలో ఉన్నటువంటి కూల్చివేతలు కావచ్చు, తాజాగా గగన్ పహాడ్లో ఉన్నటువంటి కూల్చివేతలు చూస్తే మాత్రం మొత్తంగా అయితే హైడ్రా బుల్డోజర్లు అయితే పూర్తి స్థాయిలో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలన్నీ తేలుతున్నాయో అక్కడ వాటన్నిటి పరిశీలించుకొని అక్కడికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, వాటన్నిటి కూడా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్లుగానే చెప్పాలి. అయితే తాజాగా ఈరోజు శనివారం గగన్ పహాడ్లో అయితే మాత్రం చాలా అంటే గత 2 రోజుల క్రితం ఈ గగన్ పహాడ్ ప్రాంతాన్ని కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అప్పా చెరువును కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించినటువంటి నేపథ్యంలో అక్కడ ఇవన్నీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎఫ్టీఎల్లో అక్రమంగా ఈ కట్టడాలు నిర్మించారు అనే ఒక నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి చూసినట్లయితే మాత్రం కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఇంకా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం అంటే
చాలా స్పష్టంగా ఇప్పటికే ఇటు దీంట్లో సినీకి సంబంధించినటువంటి ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. అందులో అధికార పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా కానీ, అంటే అక్కడ అక్రమాలకు పాల్పడ్డారు, లేకుంటే అక్రమంగా నిర్మాణం చేపట్టిన వారు ఎంతటి పెద్దవారైనా కానీ వారిపైన అయితే ఇటు హైడ్రా అయితే చర్యలు తీసుకుంటుంది. వారందరికీ కూడా ఒక నోటీసులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తుంది. నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరినీ తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా అవన్నీ నోటీసులు ఇవ్వటమే కాకుండా దాన్ని త్వరితగతిన ఏదైతే అక్కడ పరిశీలిస్తున్నారు, అక్కడికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో, రంగనాథ్తో పాటు ఆయన హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నారు. వారంతా కూడా అక్కడ ఏదైతే అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి తేలితే మాత్రం అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అమీన్పూర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పర్యటిస్తున్నటువంటి పరిస్థితిలో అమీన్పూర్లో కావచ్చు. అయితే ప్రధానంగా చెప్పాలంటే మాత్రం అప్పా చెరువుకు సంబంధించి 35 ఎకరాల వరకు విస్తీర్ణం ఉండాల్సినటువంటి ఈ అప్పా చెరువు అయితే మాత్రం 3 ఎకరాల వరకు కూడా కబ్జాకు గురైంది. అక్కడ కొన్ని గోడౌన్లు నిర్మించినట్లుగా కూడా ఇటు అధికారులు అయితే గుర్తించారు. మొత్తంగా ఈ గుర్తించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే మొత్తంగా ఒక 14 నుంచి 15 కట్టడాల వరకు కూడా, అంటే దాదాపు సుమారుగా 15 కట్టడాల వరకు అక్కడ నిర్మించినట్లుగా కూడా తేలినటువంటి పరిస్థితి కనపడింది. మొత్తంగా ఇప్పటికే 2 కట్టడాలను అయితే మాత్రం హైడ్రా అధికారులు నేలమట్టం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరో 13 కట్టడాలను అయితే మాత్రం ఆ కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతున్నట్లుగానే చెప్పాలి. ఇక అమీర్పూర్ ప్రాంతంలో కావచ్చు, అటు వెంకటరమణ కాలనీ కావచ్చు, లేదంటే చక్రపురి కాలనీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాలనీల్లో కూడా చాలా అక్రమంగానే నిర్మాణాలు చేపట్టాయి అనేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే పరిశీలించినటువంటి పరిస్థితి కనపడింది. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసుల్లో అయితే మాత్రం, ఆ కాలనీ వాసుల్లో అయితే చాలా ఆందోళన నెలకొంది. ఏ క్షణానైనా కానీ హైడ్రా బుల్డోజర్లు తమ ఇంటిని కూల్చివేస్తాయి అనేటువంటి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వెంకటరమణ కాలనీ కావచ్చు, చక్రపురి కాలనీకి సంబంధించినటువంటి వాసులు అయితే తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న అయితే మాత్రం ఇటు రామ్నగర్లో మణెమ్మ బస్తీకి సంబంధించినటువంటి, ఆ మణెమ్మ కాలనీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలని కావచ్చు, అక్కడ కళ్ళు కాంపౌండ్ ఏర్పాటు చేసినటువంటి వాటిని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం అయితే మాత్రం మొత్తంగా హైడ్రా అయితే తొలగించినటువంటి పరిస్థితి కనపడింది. మొత్తంగా ఎక్కడున్నా కానీ హైడ్రా అయితే ఇప్పటికే దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటివరకు అంటే కేవలం అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయటమే కాకుండా ఇక ఎవరైతే ఈ విధమైనటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపైన చర్యలకు కూడా ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పటికే 6గురికి సంబంధించినటువంటి అధికారులు, అటు GHMC, HMDA సంబంధించినటువంటి అధికారులపైన, అదేవిధంగా కొంతమంది MROల పైన కూడా ఎవరైతే అక్రమ నిర్మాణాలకు, అంటే అక్రమంగా అనుమతులు ఇచ్చారో, ఆ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారో, యథేచ్ఛగా వారి ఇష్టారాజ్యంగా కూడా ఇచ్చినటువంటి ఆ అనుమతులన్నిటికీ బాధ్యతలను చేస్తూ కూడా వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా హైడ్రా అయితే మాత్రం చాలా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో దూసుకుపోతుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ అమర్తో, తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.